హలో ఆల్ నమస్తే. ఈరోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడానికి చిన్న చిన్న స్పారోస్ మా ఇంటికి వచ్చేసాయి అనమాట. ఇంకా వాటిని చూస్తే షాన్ ఎలా దాన్ని పట్టుకోవాలి అని చెప్పేసి డోర్ క్లోజ్ చేసేసిండు ఇమీడియట్గా, వెళ్ళిపోతాయేమో అని. కానీ దాని తర్వాత వాడికి ఎక్స్ప్లెయిన్ చేసిన, ప్లీజ్ షాన్ ఓపెన్ చేసేసి, అవి భయపడుతున్నాయి వెళ్ళిపోతాయి అని చెప్తే ఓకే అని చెప్పి అర్థం చేసుకొని ఓపెన్ చేసిండు. ఇంకా ఓపెన్ చేయగానే అవి కూడా ఇమీడియట్గా థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పి వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు షాన్ స్కూల్లో యాన్యువల్ డే ఉందన్నమాట. షాన్ దగ్గరికి వెళ్దాం పా అని చెప్పగానే వెళ్ళిపోతుంది, ఇంకా మమ్మల్ని కూడా వదిలేసింది. అదిగో ఇక్కడ అన్న స్టీరింగ్ కాదు ఇక్కడ. మెల్లిగా చేతులు అక్కడికి వెళ్ళిపోతున్నాయి స్టీరింగ్ మీదకి. అదిగో to the stage. Let's cheer them on with a big round of applause. వెళ్ళగానే చిన్నపిల్లల యాక్ట్ చాలా బాగుండే. ఆ దేవుడిది సాంగ్, పిల్లల యాక్టింగ్ చాలా చాలా బాగుండే. చాలా క్యూట్గా అనిపించారు అందరు యాక్ట్లో. మాకైతే వెళ్ళగానే స్నాక్స్ కావాలి, లేకపోతే షో ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అందుకే రోజైనా కొంచెం ఫస్ట్ స్నాక్స్ తీసుకున్నాం, సతాయించొద్దని చెప్పేసి. విజయ్ పాప్కార్న్ తీసుకొస్తే ఏమున్నాయి ఇంకా చెక్ చేద్దామని చెప్పి వెళ్తే ఫుల్ స్టాల్స్ ఉన్నాయి అక్కడ. గప్చుప్, చిప్స్, మిర్చి బజ్జీ. ఇంకా ఇవన్నీ చూడగానే షాన్కి ఒక డౌట్ వచ్చిందనమాట. స్కూల్లో జంక్ ఫుడ్ తినొద్దు, తీసుకురావద్దు స్కూల్కి, అది ఇది అని చెప్తారు. వాళ్ళే జంక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకు అని చెప్పి డౌట్ వచ్చిందనమాట వాడికి. నాకు కూడా చిన్నోడైనా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని అనిపించింది. డ్యాన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది వాడిది. అసలు అంతమందిలో ఎవరు ఎక్కడ ఏం డ్యాన్స్ చేస్తున్నారో కూడా అర్థమవుతలేదు. వాడిని ఫోకస్ చేయాలంటే కష్టం అయిపోయింది. ఏందో ఇవాళ రేపు స్కూల్స్. చిన్నప్పుడు నా టైంలో అయితే ఎవరికైతే డ్యాన్స్ వచ్చో పర్టికులర్గా వాళ్ళని సెలెక్ట్ చేసి మాత్రమే డ్యాన్స్ చేపిస్తుండే, మిగతా వాళ్ళనేమో వేరే యాక్ట్లో పెడుతుండే. ఇప్పుడు అన్నీ చాలా డిఫరెంట్ అయిపోయాయి. ఇందులో ఆ సాంగ్కి నా ఫోటోగ్రఫీకి బాగా సెట్ అయిపోయింది. కానీ పాపం ఆమెకి షాన్ యాక్ట్ చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాం, కానీ అంతమందిలో నా బ్రదర్ ఎక్కడున్నాడో ఏందో కూడా ఆమెకు అర్థం కాలేదు. జస్ట్ ఏదో చూస్తుంది తప్పితే ఆమెకి క్లియర్గా ఎవ్వరూ అనిపించలేదు. ఇక్కడ హైలైట్ కామెడీ ఏంటంటే పిల్లలు డ్యాన్స్ చేయడం ఆపేసి స్క్రీన్ మీద వచ్చే స్టార్స్ని చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళు డ్యాన్స్ చేయడం తక్కువ, అది చూడడం ఎక్కువ అయిపోయింది. ఒక్కొక్క క్లాస్ది అయిపోగానే వాళ్ళని రిసీవ్ చేసుకోమని అనౌన్స్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నమాట వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. బ్యాక్ సైడ్ వెళ్తే ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే రోజెలినా పడుకుంది, మళ్ళీ పడుకొని లేచింది కూడా. ఇక్కడ యాన్యువల్ డే చూడడానికి వచ్చినట్టు లేదు. వాడి కోసం బ్యాక్ సైడ్ వెయిట్ చేసుకుంటా మిర్చి బజ్జీలు, పావు బాజీలు, జ్యూస్లు అన్నీ తినుకుంటా కూర్చున్నాం. నుంచున్నాం. అదిగో పబ్లిక్ మొత్తం ఇక్కడే బ్యాక్ సైడ్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. అక్కడ ఎవరు చూస్తున్నారు పర్ఫార్మెన్స్ చేసేది, అంతా ఖాళీ అయిపోయింది అక్కడ. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ వచ్చేసాడు. ఇంకా వాళ్ళ సిస్టర్ ఖుష్ అయిపోయింది వాడిని చూసి. ఇంకా స్కూల్లోనే నైట్ అయిపోయిందని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళి తినేద్దామని చెప్పి రెస్టారెంట్కి వచ్చేస్తే ఇక్కడ వీడికి ఎన్ని డౌట్లు అంటే ఇదేం లీఫ్, ఎందుకు కట్ చేసారు, రౌండ్గా కట్ చేసారు, ఏ ప్లాంట్ది అని చెప్పి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే వాళ్ళ డాడీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా ఎక్కువగా అడుగుతున్నాడు క్వశ్చన్స్.
డాడీ అలసిపోతుండే కానీ కొడుకు క్వశ్చన్స్ అయిపోతలేవు. ఇంకా ఈ మేడం ఎక్కేసి టేబుల్ ఎక్కేసి స్పూన్స్ పడేస్తుంది, ప్లేట్లు పడేస్తుంది, నాప్కిన్స్ పడేస్తుంది, అన్నీ కిందనే ఉన్నాయి. అదేందో వీల్ పర్ఫార్మెన్స్ చేశారో మేము చేసామో అర్థం కాలేదు కానీ మాకు చాలా ఆకలి వేసేసింది. పాపం ఈమె నాప్కిన్స్ అన్నీ కింద పడేస్తుంది, వాళ్ళేమో వెయిటర్స్ తీసుకొచ్చి పెడతా ఉన్నారు, అయినా ఆమె పడేస్తుంది. వాళ్ళకేమో ఇక్కడ గాయబ్ అయిపోతున్నాయి ఇన్ని నాప్కిన్స్ అని వాళ్ళు. See, Rosalina is having fun with spoons and సో అలా ఈ డిన్నర్తో నా వ్లాగ్ ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.